వేదికపై ఉన్నటువంటి పెద్దలను మనము సన్మానించుకుందాం. యువమోర్చా రాష్ట్ర సన్మానించుకుంటున్నాం. ఇప్పుడు ప్రవీణ్ గారిని వచ్చి ప్రేమేందన గారిని షాల్వాతో సన్మానించవలసిన కోరుతున్నాను. అనిత గారిని వచ్చి కొల్లి మాధవ్ అక్క గారిని సన్మానించవలసిన కోరుతున్నాను. అలాగే భరత్ మలక్పేట నుంచి వచ్చి వీరేంద్రన గారిని సన్మానించవలసి కోరుతున్నాను. మరియు శివాజీ మహంకాళి జిల్లా నుంచి వచ్చి మన అశోక్ అన్న గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వీరేంద్ర గౌడ్ గారు దీనికి సంబంధించి కో కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. మన ఇంకొక జనరల్ సెక్రటరీ శ్రీ అశోక్ గారు, అట్లాగే సామల పవన్ రెడ్డి గారు, వారు ఈ కమిటీలో ఒక మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. సో పేరు పేరున వేదిక మీద ఉన్న అతిథులకి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఎస్పెషలీ తెలంగాణలో మన అందరికీ కూడా వారి గురించి ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదు. వారికి దేశంలో మిగతా వారందరికీ ఉన్న అనుబంధం ఒకటైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇంకొక రకమైన అనుబంధం ఉంది. ఇవాళ మొన్న సెప్టెంబర్ 17న మనం తెలంగాణ విమోచన దినోత్సవం ఏ రకంగా జరుపుకున్నాం మనం చూసాం. అధికారికంగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా జరుపుకుందో దాంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక లేకపోతే ఇవాళ తెలంగాణ ఎలా ఉండేది ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో వారి గురించి ఎక్కువసేపు మాట్లాడకుండా రామచంద్రరావు గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ 151 జయంతి సంబంధించినటువంటి ఒక సందర్భంగా భారత ప్రభుత్వం ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా 6వ అక్టోబర్ నాడు ఒక కార్యక్రమాన్ని వారు లాంఛనంగా ప్రారంభించారు. ఇది 31 అక్టోబర్ వరకు దీని యొక్క కార్యక్రమాలన్నీ చేయడం ఉంటుంది. ముఖ్యంగా భారత ప్రభుత్వ అధికారులు దాంతోపాటు ప్రజల్ని దాంట్లో భాగస్వామ్యం చేసేటటువంటి రీతిలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాల గురించి తర్వాత ఇక్కడ మిత్రులు ఉన్నారు వేదిక పైన. ఈ టీంలో మన ఢిల్లీలో కూడా ఒక వర్క్షాప్ జరిగింది, దాంట్లో మాట్లాడారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైతే ఛాతీ ఉందో అది కొద్దిగా పొడుగవుతుంది. ఎందుకంటే వారి చేపట్టే ఈరోజు తెలంగాణ ప్రాంతము భారతదేశంలో ఒక భాగంగా ఉందనే విషయాన్ని అందరికీ కూడా తెలుసు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ చరిత్ర తెరవకుండా చేశారు రాజకీయ లాభం కోసం. కానీ భారతీయ జనతా పార్టీ దీని 17 సెప్టెంబర్ ఏ రోజైతే భారతదేశంలో హైదరాబాద్ స్టేట్ ఆ రోజు భారతదేశంలో భాగమైందో దాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని జరపకపోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇది మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్కు తెలంగాణ వాసులకు తెలంగాణ ప్రజలకు అవినాభావ సంబంధం ఉందని చెప్పేసి మనం గుర్తు చేసుకోవాలి. దాదాపు 560 సంస్థానాలు చిన్న చిన్న ప్రిన్సిపల్ స్టేట్స్ రాజరికాలని అన్ని కూడా ఏకీకృతం చేసి ఒక భారతదేశం జెండా కింద తీసుకురావడం అనేది
ఆ రోజు కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రం చేయగలిగాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉక్కు పాదంతోనే స్టీల్ మ్యాన్ ఆఫ్ స్టీల్, మ్యాన్ ఆఫ్ ఐరన్ స్టీల్ అంటే మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరైనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం అనేది. ఆ ఉక్కు ఒక పాదంతో ఈరోజు అన్ని చిన్న చిన్న రాష్ట్రాలు మేము జూనాగఢ్, నిజాము, ఈ కాశ్మీర్ లాంటి ప్రాంతాలన్నీ కూడా ఆ రోజు మాకు వేరే దేశం కావాలి, మీ పాకిస్తాన్ కలుస్తాం అనేది ఆ కూసినటువంటి ప్రాంతాలను కూడా భారతదేశంలో భాగంగా చేసినటువంటి ఒక వ్యక్తి అంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ చరిత్ర మన భావితరానికి చెప్పాలి. ఈ చరిత్ర భావితరం అంటే ఒక హోమ్ మినిస్టర్గా ఉండి భారతదేశాన్ని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క చిన్న చిన్న ప్రిన్సెస్ స్టేట్ని భారతదేశంలో భాగం చేస్తూ అటువంటి మహాన్మని ఈరోజు ఇతర రాజకీయ పార్టీలు మర్చిపోవచ్చు, కానీ ఈ భారతదేశం పట్ల ప్రేమ, మనకున్న దేశం పట్ల ఉన్న దేశభక్తి కేవలం భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా వాళ్ళు చేయట్లే, కానీ మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ఈ దేశం ఒక ఐక్యతని కాపాడారు. ఈ దేశం ఐక్యతను కూడా ముందు మనం కాపాడాల్సిన అవసరం ఉంది. భావితరం కూడా ఇవన్నీ తెలవాలి. ఈరోజు భారతదేశంలో మనమైన ఎన్నో రకాలమైనటువంటి విదేశీయులు రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి. జార్జ్ సోరోస్ లాంటోడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేసి మన సమాజాన్ని, దేశాన్ని విడగొట్టేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఈ దేశాన్ని కలపాలని ప్రయత్నం చేస్తే అదే పార్టీలో కొంతమంది వ్యక్తులు ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నక్సలైట్ ఉద్యమం. ఈ నక్సలైట్ ఉద్యమాన్ని ఆ రోజు మన్మోహన్ సింగ్ అన్నారు, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రూట్ అవుట్ నక్సలిజం. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మన అభినవ సర్దార్ పటేల్ అండ్ అమిత్ షా గారు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం విల్ బి రూటెడ్ అవుట్ అన్నారు. ఈ రోజు మొత్తం నిర్మూలమైందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తి, ఉక్కు మనిషి ఆ రోజు అద్వానీ గారి తర్వాత అయితే ఈరోజు అమిత్ షా గారు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళు మనకు కనబడతా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి హింసాత్మకమైన మార్గాన్ని మీరు వీడండి అని చెప్పారు, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్తే నిన్న మొన్న చేసినటువంటి విషయాలు మనం చూసినాం. కానీ వాళ్ళు చెప్పిన ఒక మాట ఉన్నది, ఈరోజు తెలంగాణలో అనేక మంది మావోయిస్టులకు తెలంగాణలో రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పి నేనుగా చెప్పేది రాజకీయం చేయట్లే, సరెండర్ అయినటువంటి నక్సలైట్ చెప్పారు. నిన్న మొన్న పేపర్లు చూస్తూ ఉంటే వాళ్ళ ఇంటర్వ్యూలు చూసి చెప్తారు, వారు మా మావోయిస్టులకు తెలంగాణలో కొంతమంది నాయకులకు సంబంధం ఉన్నాయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు, మీరు ఈ నాయకులు ఎవరికి ఈ యొక్క నక్సల్స్తో సంబంధం ఉన్నాయి, ఎవరికి వీళ్ళకు సంబంధం ఏదోని వాళ్ళని పోషించారు, ప్రజల వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేశారు, పోలీసులు ఒక కుటుంబాలని వాళ్ళు ఈరోజు నిస్సహాయంగా చేశారు, అంబస్ చేసి ల్యాండ్ మైన్ ద్వారా అనేక మంది కానిస్టేబుల్స్ చంపినటువంటి ఒక ఆ నక్సలైట్లు ఈరోజు ఎవరు తెలంగాణలో ఆ రాజకీయ నాయకులు వాళ్ళకి ఎవరితో సంబంధం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం దాని మీద విచారించాలి, ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇది వెలదీసింది ఎవరు కాదు, ఈ యొక్క మొన్న అయినటువంటి సరెండర్ అయిన నక్సలైట్లు వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది సీరియస్ మ్యాటర్గా ప్రభుత్వం తీసుకోవాలి. దేశం ఐక్యత కోసం ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక సంబంధించినటువంటి ఒక కాంట్రిబ్యూషన్, వారి యొక్క యోగదానం ఈ భారతదేశం ఏకీకరణ ఉందో అది మన భావి తరానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు కూడా మనందరం భాగస్వామ్యం కావాలి. అనేకమైన కార్యక్రమాలను తీసుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో మనం 2-3 కార్యక్రమాలు మనం ప్రజల్లో కూడా 2-3 మాటలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇక భారతదేశం గతంలో ఏ దేశం మీద ఆధారపడినా ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడట్లేదు. మనం సొంతంగానే మన కాళ్ళ మీద నిలబడేటువంటి స్తోమత మనం పెరిగింది. ఎప్పుడో మన 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈరోజు 4వ స్థానంలో మనం వచ్చినాం. త్వరలోనే మనం 3వ స్థానంలో ఉంటాం. ప్రపంచంలో ఏదిరా 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదిరా మంచి ఎకానమీ ఉన్న దేశం అంటే ఆ 3ట్లో భారతదేశం పేరు రావాలి అనేటువంటి ప్రయత్నం మనం చేయాలి. కాబట్టి ఆ ప్రయత్న భాగంగానే ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు ఏదైతే స్వదేశీని కూడా వారు ప్రోత్సహించినటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోదు. ఈరోజు స్వదేశీని మనం ప్రోత్సహించాలి. స్వదేశీ ఒక ఆలోచన మనకు ఉండాలి. స్వదేశీ వస్తువులు వాడాలి, స్వదేశీ వస్తువులు కొరియాలి.
మన స్థానంలో జరుగుతున్నటువంటి ఒక మన స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక ఏవైతే ప్రొడక్షన్ ఉందో దాన్ని కూడా ప్రజలు దాన్ని వాడాలి, దాని వోకల్ ఫర్ లోకల్ అండ్ లోకల్ టు గ్లోబల్ అటువంటి ఒక సిద్ధాంతంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి 150th ఇయర్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, దాని భారత ప్రభుత్వం ఏక్ భారత్, ఈ భారతదేశం ఒకే దేశం, దీన్ని విడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, భాషల పేరు మీద, నదుల పేరు మీద ఎవరు విడగొట్టలేరు. ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తి అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశం గురించి, ఈ దేశం ఒకే దేశంగా ఉండాలి, మిగిలాలి అని చెప్పేసి ఆ ఆలోచనతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఒక ఆలోచనకు ఈరోజు మనం ముందుకు తీసుకుపోయి ఈ దేశాన్ని రక్షించాల్సిన అవసరం కూడా మన మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ 150 సంవత్సరాలకు సంబంధించిన కార్యక్రమాన్ని మీరందరూ కూడా దీన్ని చాలా పార్టీ కార్యక్రమం కాకపోవచ్చు, కానీ పార్టీ కార్యకర్తలు దాంట్లో పాల్గొనాలి. ప్రభుత్వ కార్యక్రమం ఇది. కాబట్టి నేను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుతా ఉన్నాను, ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మనం ముందుకు తీసుకొస్తామో దాంట్లో అందరూ కూడా పాల్గొనండి. మార్చి ఉంటుంది దీంట్లో, ఆ మార్చితో పాటు సెమినార్స్ ఉంటాయి, రకరకాల కార్యక్రమాలు. ఇప్పుడు ప్రేమేంద్ర రెడ్డి గారు, మన జనసేన వీరేందర్ గారు, అదేవిధంగా మాధవి గారు, పవన్ గారు, ఈ టీంలో ఏది ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు వివరిస్తారు. ఆ వివరణ మీకు చెప్పిన తర్వాత మీరు ఆ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలను కూడా దాన్ని ముందుకు తీసుకోపోవాలి, ఇది సీరియస్ తీసుకోవాలి. మనకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి, జూబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడేం రావచ్చు. మీరు అందరూ చూసినాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మనందరినీ చెవులో పువ్వు పెట్టింది ప్రజల్లో. మరి వాళ్ళే ఫెయిల్ అయ్యారు, 42% ఇంప్లిమెంట్ చేయాలి. మరి వాళ్ళే బంద్లో వచ్చారు. ఏదంటే ఉల్టా చోరు కోతువాళ్ళకు డాటే అన్నట్టుంది. అది చేసేది తప్పులు వాళ్ళు, దాన్ని సరిదిద్దుకోవడానికి ఈరోజు వాళ్ళు ప్రజల మీద చేస్తాను. ఇటువంటి రాజకీయాల్ని ప్రజలు సహించరు. నీతివంతమైన రాజకీయాలు ప్రజల్లో తీసుకుపోవాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వ్యక్తుల ఒక ఆదర్శ జీవితాన్ని మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలి, ప్రోత్సాహం తీసుకోవాలి. వి మస్ట్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దీస్ పీపుల్.